ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే కేసుల బారి నుండి తప్పించుకోవడానికో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో ప్రతిపక్షాన్ని వదిలిపెట్టి అధికార పార్టీలోకి జాయిన్ అవుతారు. అధికార పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే కేసులు కావు, పంచాయతీలు కావు, దందా చేసుకోవచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు, పతారు ఉంటుంది అధికార పార్టీ ఉంటే. ప్రతిపక్షంలో అయితే కేసులు ఇబ్బందులు అన్నీ ఆగమాగం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత సీన్ రివర్స్ కనబడుతున్నది. అధికార పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్షంలోకి వస్తున్నారు. అధికార పార్టీలోకి పోయినటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్లు మళ్ళీ అధికార పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తారు. ఇదంతా విచిత్రం అనిపిస్తున్నది. ఇప్పుడు మొన్ననే జీవన్ రెడ్డి అన్న రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఓనీకి రెడీగా ఉన్నాడు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో పోతున్నప్పుడు మనం ఎంత? ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం, బీఆర్ఎస్ పోదాం అనేది వాళ్ళ వర్షన్.